హాయ్ అండి. మరి ఈరోజు మనం మిద్దె తోటలోకి వచ్చాం. మరి ఒక రెసిపీతో వచ్చామండి. అదేంటంటే ఇదిగో అండి, పచ్చి రొయ్యలు పచ్చడి వేసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చామండి. మరి అయితే ఇదిగోండి, పొయ్యి మీద అయితే వండటానికి ఎండలో కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ఇదిగో మనమైతే గ్యాస్ తెచ్చుకున్నాం, చిన్న గ్యాస్ వంటలు చేసుకోవడానికి. కాబట్టి ఇప్పుడైతే మరి కొత్త పొయ్యి తెచ్చాం కాబట్టి ముందు పొయ్యి వెలిగించే ముందు పాలు పొంగించుకున్నాం అండి. పాలు పొంగించి అప్పుడు మనం అయితే పచ్చి రొయ్యలు పచ్చడి అయితే సిద్ధం చేసుకుందాం. ఇక నేనైతే పాలు తెచ్చుకున్నాను. లైటర్ ఇది కొంచెం మనం అయితే పాలు పెట్టుకుందాం అండి. కొత్త పొయ్యి కాబట్టి ముందైతే పాలు పొంగించుకొని అప్పుడైతే మనం మరి దాని మీద చేసే వంట చేసుకున్నామండి. ఇప్పుడు కాగిపోయినాయి పాలు, చక్కగా చూడండి ఎలా పొంగుతున్నాయో. అదిగో చాలా ఫాస్ట్గా మంట వస్తుంది పొయ్యి అయితే. అదిగో ఇదిగోండి, పాలైతే పొంగినాయి. ఇప్పుడైతే మరి రొయ్యల పచ్చడికి అయితే సిద్ధం చేసుకుందాం అన్ని. ఇదండి రొయ్యలు పచ్చడికి అయితే మేము 2 కేజీలు రొయ్యలు తీసుకున్నాము. అయితే ఇవన్నీ మరి రొయ్యలు చేసుకుని అన్ని సిద్ధం రెడీ చేసుకునేసరికి కేజీ రొయ్యలు అయినాయి, పొట్టు గట్ట తీసేసరికి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఇందులో ఏం చేస్తానంటే ముందైతే కొంచెం పసుపును కొంచెం సాల్ట్ వేసి కలిపి ఇలా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకొని మనమైతే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఒక 5 నిమిషాలు అయితే ఇలా పక్కన పెట్టుకుని ఇది ఇప్పుడైతే బాండి తీసుకొని వెలిగించుకున్నామండి. వెలిగించుకున్న తర్వాత ఇవ్వండి చెక్క లవంగాలు ఇవైతే ఇవ్వండి కొన్ని వేయించుకుందాం. వేగుతూ ఉంటుండగా ఇవ్వండి ధనియాలను 2 యాలకులు కూడా వేసి ఈ విధంగా అయితే వేడి చేస్తున్నాను. వేడి మరి అయిపోయినాయండి, నేనైతే పొయ్యి ఆపేసాను. ఇదిగో ఇప్పుడు ఇది తీసుకుని మనమైతే మరి పొడి చేసుకుందాం. దీన్ని పొడి చేద్దాం. ఇప్పుడు దీన్ని అయితే చెప్తాను. ఇప్పుడు అయితే ఇదిగోండి, మిక్సీ గిన్నెలో వేసుకుని చిన్న గిన్నెలో వేసుకోవాలి, లేకపోతే తిరగు. ఇప్పుడు దీన్ని అయితే మనం అయితే పొడి చేసుకున్నామండి.
ఇదేంటి ఇప్పుడైతే నేను మిక్సీ వేస్తున్నాను. ఒకసారి ఇదిగోండి మిక్సీ అయితే వేసాను, పొడి చేశాను. ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. పొడి చేసుకున్నాను కదండి. ఇప్పుడైతే ఇది బాండి పెట్టుకుని ఇందులో అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే నూనె పోసుకోవాలి. ఇదిగో అండి ఇప్పుడైతే ఇదిగో రొయ్యలు ఉన్నాయి కదా, ఏపీ నూనె వేసి వేయించుకుందాం. మరి కేజీ ఉన్నాయి కాబట్టి 2 ట్రిప్ల కింద వేయించుకుందాం. ఇదిగో అండి నూనెలో అయితే వేసుకుంటున్నాను కదా, నూనెలో ఉడుకుతుంది, అందులో తడి ఉంటుందండి. మరి ఆ తడి అంతా కూడా మొత్తం ఇంకిపోవాలి. ఇదిగో అండి నూనెలో అయితే ఈ విధంగా వేగుతాం వచ్చారా, ఇంకా బాగా ఎర్రగా వచ్చేదాకా వేయించుకుందాం. ఇదిగో అండి రొయ్యలు అయితే వేగిపోయినాయి, తీసుకుందాం మనం పక్కకి. ఇదిగోండి ఈ విధంగా అయితే చాలా చూడండి ఎంత బాగా వచ్చినాయి, ఎర్రగా వచ్చినాయి. ఈ విధంగా వండగా మనం తీసుకోవాలి. ఇదిగోండి 2వ రౌండ్ వేస్తున్నాను వేయించడానికి. ఫస్ట్ సారి నూనె ఎక్కువ వేయట్లేదు కాబట్టి తొందరగా రాలేదు. ఇప్పుడు బాగా కాగి ఉంది నూనె. 2 కిలోల రొయ్యలు ఇవ్వండి. ఇవి కూడా 2వ ట్రిప్ వేసి కూడా బాగా వేగిపోయినాయి. ఇవి కూడా తీసుకునే ముందు వేయించినవి ఉన్నాయి కదా, ఇవి కూడా ఒకసారి వేసేద్దాం ఇందులో. ఇప్పుడు అవి కలిపి ఒకసారి వేయించుదాం. ఇదిగోండి మరి అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే ఇవి తీసేసుకుందాము. ఇదిగో చూసారా, ఈ విధంగా పచ్చడిగా అయితే ఈ విధంగా వేగాలండి. చూడండి చాలా క్రిస్పీగా ఉన్నాయి, ఎర్రగా. ఈ విధంగా ఉంటే మనకు పచ్చడికి బాగుంటాయండి. రొయ్యలు అయితే మొత్తం వేయించుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కగా వేగిపోవాలి. సరే బాగా వేగినాయి, బాగున్నాయి. నూనెలో మనం రొయ్యలు వేయించుకున్నాం కదా, అదే నూనెలో ఇదిగోండి ఇప్పుడే నూరు పెట్టుకున్నాను. 3 స్పూన్లు అయితే నేను అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేస్తున్నాను. ఇంకా వేడక్కలేదు నూనె. చాలు. ఇదైతే బాగా పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకోవాలండి. పచ్చి ఉండకూడదు, బాగా ఎర్రగా వేగేదాకా వాసన పోయేదాకా వేయించుకోవాలి.
అల్లం అయితే బాగా వేయించుకున్నాము. తర్వాత అయితే మరి అందులో కరివేపాకు కూడా వేసుకొని చక్కగా వేయించుకుంటే బాగా టేస్ట్ ఉంటుందండి. అందుకని అయితే కరివేపాకు వేసాను. చూడండి ఎలా సిట్టుపట్లు ఆడుతుందో. తర్వాత మరి కరివేపాకు వేసుకున్న తర్వాత కారం అయితే వేసుకుందాము. మరి కారం అయితే పచ్చళ్ళ కారం అండి. మరి అయితే నేనైతే కారం వేసుకుంటున్నాను. చూడండి, ఈ కారం వేసుకున్న తర్వాత మరి మనమైతే చక్కగా బాగా కారం వేసుకున్నాను కదా. మరి ఇప్పుడైతే ఉప్పు వేసుకుందామండి. సాల్ట్ వేసుకోవాలండి, మెత్తన ఉప్పు వేసుకోవాలి. మరి సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సరిపోనంతగా వేసుకోవాలి. మనకి ఎంత కావాలో అంత వేసుకుందాము. ఒకవేళ సాలకపోతే మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు. మరి ఉప్పు తర్వాత ఇదిగోండి నేనైతే మసాలా నూరి పెట్టుకున్నాను కదా ఇందాక వేయించుకుని, అదైతే వేస్తున్నాను పొడి అండి. మరి ఇప్పుడు పొడి ఇవన్నీ కారం ఇవన్నీ కలిపి బాగా మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. మరి పొయ్యి అయితే ఆపేసుకొని అప్పుడైతే మరి రొయ్యలు కూడా వేసుకుంటానండి. ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నాను కదా. మరి రొయ్యలు వేసుకున్న తర్వాత అన్నీ కలుపుకోవాలి బాగా. అయితే మరి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి. నేనైతే ఇందాక నూనె ఎక్కువైందని చెప్పి కొంచెం తీసేసాను పక్కకి. మరి ఇదంతా బాగా కలుపుకున్నప్పుడు ఆ నూనె కూడా అయితే మనం పోసుకుందాం. ఇవన్నీ కలుపుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి అన్నీ. అది కూడా నూనె అయితే మరి పోసుకున్నాను, నూనె సరిపోలేదు కాబట్టి ఇప్పుడు నూనె ఇవన్నీ వేసుకున్న ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. నేనైతే ఇదిగోండి 5 నిమిషాలు అయింది, ఆరిపోయింది పచ్చడి బాగాను. ఇదిగోండి నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. నిమ్మకాయలు అయితే పిండుకుంటున్నాను. నిమ్మకాయ వేయాలండి, మర్చిపోకూడదు. వేసాను 2 నిమ్మకాయలు. అయితే కలుపుకుందాం ఒకసారి. ఆరిపోయిన తర్వాత వేయాలండి, వేడి మీద వేయకూడదు, చేదొచ్చేద్దాం. ఇదిగోండి రొయ్యల పచ్చడి అయితే రెడీ అండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మరి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. బాయ్.